జై మావుళ్ళమ్మ మన బేవరం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన కవ్వాడ పొంతలోని శ్రీ అమ్మలగన్నమ్మ మావుళ్ళమ్మ తల్లి జాతర ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఎంతో కనుల వెందుగాన అమ్మవారి జాతర స్పెషల్గా అమ్మవారికి ఏమేం చేస్తున్నారు అన్నదే మన వీడియోలో మనం తెలుసుకుందాం. ఈరోజైతే కనుక కుంకుమ పూజలు అవి జరిగినాయి. ఇక్కడ అన్న భక్తులు అవి వచ్చి అమ్మవారి కుంకుమ పూజలు అందరూ పాల్గొన్నారు. మనకు అలాగే అఖండ అన్నసమారాధన జరుగుతుంది 19వ తారీఖు శుక్రవారం ఉదయం 11 గంటలకి చాలా బాగాన. మళ్ళీ 20వ తారీఖున నైట్ అమ్మవారి జ్యోతులు ఊరేగింపు ఉంది. అలాగే 21వ తారీఖున అమ్మవారి ఊరేగింపు, అంశ వాహనం మీద అమ్మవారి ఊరేగింపు. ఇది కమిటీ మెంబర్ల ఆధ్వర్యంలో కుర్రవాళ్ళ అక్కడ ఉన్న భక్తులు, అలాగే ఎక్కువ యూత్ అయితే కనుక ఈ జాతర అమ్మవారి జాతర చేస్తున్నారు. యూత్ ఈ వెంకటాపురం, ఇది కవ్వాడ పొంత, మన బైస్ రోడ్ ఉంది కదా, బైస్ రోడ్ ఆంజనేయ గుడి పక్క నుంచి కవ్వాడ వచ్చి ఊళ్ళోకి వచ్చి కవ్వాడ పొంతది, అక్కడ వెంకటాపురం అంటారు. అది వెంకటాపురం. ఇది 6వ వార్షికం అమ్మవారిది. అలాగే ఫ్రెండ్స్, మన అఖండ అన్న సమారాధన 19వ తారీఖు ఉంది కాబట్టి అందరూ ఖచ్చితంగా వచ్చి అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. అలాగే కనుక లాస్ట్ రోజు 21వ తారీఖున అమ్మవారి ఈ జాతర, అమ్మవారి ఊరేగింపుతో, తిరుమల డప్పులతో, శక్తివేశాలతో, అలాగే గరగలతో అమ్మవారు ఊరేగింపు జరుగుతుంది. చాలా సందడిగానే అందరూ రావాల్సిందిగా కోరుతున్నాం. ఓకే ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. కవ్వాడపొంత గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి 6వ వార్షిక జాతర మహోత్సవ సందర్భంగా 3వ రోజులో భాగంగా తొలి ఏకాదశి శుభ సందర్భంగా 17/7/2024 ఈ రోజు కుంకుమ పూజ కార్యక్రమం ఎంతో అత్యంత వైభవంగా జరిగింది. అలాగే ఇది 6వ వార్షికోత్సవం అండి. 15వ తారీఖున మేము అమ్మవారిని నిలబెట్టడం జరిగింది కవ్వాడపొంత గ్రామంలో. అలాగే 16వ తారీఖు మంగళవారం రాత్రి 7 గంటల నుండి కోలాట కార్యక్రమం ఏర్పాటు చేశాము. అలాగే ఈ రోజు కుంకుమ పూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే 18/7/2024 గురువారం అనగా రేపు 7 గంటలకు పూజా కార్యక్రమాలు యథావిధిగా నిర్వహించబడతాయి. అలాగే సాయంత్రం 7 గంటల నుండి పోలిశెట్టి చేతనచే గీతా పారాయణ కార్యక్రమం కూడా నిర్వహించబడుతుంది. అలాగే 19/7/2024 అలాగే 19/7/2024 శుక్రవారం ప్రత్యేక ఉదయం అలంకరణ యథాప్రకారంగా జరుగుతుంది. అలాగే ఉదయం 11 గంటల నుండి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. వెజిటేబుల్స్ తోటి అఖండ అన్న సమారాధన కార్యక్రమం జరపబడును. అలాగే 20/7/2024 శనివారం ఉదయం యథావిధిగా పూజా కార్యక్రమాలు కొనసాగించబడతాయి. సాయంత్రం 7 గంటల నుండి భక్తులచే జ్యోతి ఊరేగింపు కార్యక్రమం ఎంతో వైభవపేతంగా నిర్వహించబడుతుంది. 21/7/2024 ఆదివారం ఉదయం 10 గంటల నుండి శ్రీ 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 మావుళ్ళమ్మ అమ్మవారి అంశవాహనంపై ఊరేగింపు కార్యక్రమం మేళ తాళాలతో, బాజా బాజంత్రీలతో, బాణ సంచాలతో గొప్ప ఊరేగింపుగా అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్లడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి 50 మంది భక్తులు ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. భక్తులు ఈ అఖండ అన్న సమారాధన కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు, తీర్థప్రసాదాలను స్వీకరించి అమ్మవారి కృపా కటాక్షములకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. మీ దగ్గర ఇంకా చివరగా పక్కన వాళ్ళకి ఎవరికి తీసుకోండి. ₹1 పిల్లలు శుభ్రంగా గన్నం రాసి కుంకుమ బొట్టు పెట్టి మీ దగ్గర పెట్టుకోండి. మీరేమైనా జాకెట్ ముక్కలు అవి ఇస్తే కనుక ఆ జాకెట్ బాబు వేసుకుని దాంట్లో చిల్లర డబ్బు, గన్నం బొట్టు, కుంకుమ బొట్టు పెట్టి ఉంచుకోండి. జాకెట్ ముక్క, తమలపాకు, చిల్లర డబ్బు అన్ని వరుసగా పెట్టుకుని ఉంచుకోండి. ఆ తాంబూలాలు, ప్రసాదాలు కింద పెట్టేసి
చేయండి.